తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలందరికీ త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తన లక్ష్యమని, డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాణ్యమైన వైద్య సేవలు పొందడం ఖర్చుతో కూడుకున్న విషయమని, అందువల్ల పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు ప్రధాన కేంద్రం హైదరాబాద్ నగరమే అని, ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని, ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో దాదాపు 37,000 కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఏరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్ క్షిపణుల పరిశోధన, అభివృద్ది, డిజైన్, ఉత్పత్తిపై 10 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు గౌతమ్ అదానీ అంగీకరించారు. అంబుజా సిమెంట్స్ పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,400 కోట్ల రూపాయలతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నెలకొల్పనుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ చందనవెల్లిలో 5,000 కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల డేటా సెంటర్ను నెలకొల్పనుంది. అదానీ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం 4 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది. అదేవిధంగా టాటా సన్స్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్, హెయిన్కెన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.